ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం ఆలు బోండాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: బంగాళాదుంపలు 200 గ్రాములు, శనగపిండి 100 గ్రాములు, బియ్యపు పిండి 50 గ్రాములు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2 స్పూన్లు, నూనె డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత, పోపు దినుసులు 1 టీ స్పూను, పసుపు ½ టీ స్పూను, కారం పొడి 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, వంట సోడా చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నీరు సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా కడిగి శుభ్రపరుచుకున్న బంగాళాదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక పాత్రలో తీసుకొని ఉడికించడానికి సరిపడు నీటిని పోసుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దాదాపు 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకొని నీటిని వార్చుకోవాలి. తర్వాత వీడియోలో చూపిన విధంగా తొక్కును తీసివేసి ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత ఈ ఉడికిన బంగాళాదుంప ముక్కలను చేతితో చిరిమి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను పోపు దినుసులు వేసుకొని చిటపటలాడనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మరియు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ రెండింటిని మీడియం ఫ్లేమ్లో దాదాపు 3 నిమిషాల పాటు దోరగా వేయించాలి. తర్వాత ½ టీ స్పూను పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు మరియు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకొని సన్నని మంట మీద 1/2 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని మ్యాష్ చేసుకున్న బంగాళాదుంప ముద్దలో వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఈ బంగాళాదుంప మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకొని గుండ్రని లడ్డూల ఆకారంలో చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేటులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండి, ½ కప్పు బియ్యపు పిండి, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కారం, చిటికెడు వంట సోడా మరియు కొద్దిగా నీటిని పోసుకుంటూ బోండాలు వేయడానికి వీలుగా పిండిని గరిట జారుగా ఉండేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని
అలాగే 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా నూనెను వేడి చేసుకోవాలి. తర్వాత లడ్డు ఆకారంలో చేసుకున్న బంగాళాదుంప ముద్దను కలుపుకున్న శనగపిండి మిశ్రమంలో బాగా ముంచి కాగిన నూనెలో నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి జారవిడచాలి. చిల్లుల గరిటెతో అన్ని వైపులా సమానంగా కాలేటట్లు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో దాదాపు 5 నిమిషాల పాటు ముదురు బంగారపు రంగులోకి వచ్చేంత వరకు కాలనివ్వాలి. తర్వాత చిల్లుల గరిటెతో నూనెను వార్చుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేటులోకి తీసుకోవాలి. దీనివల్ల ఆలు బోండాలలో అధికంగా ఉన్న నూనె టిష్యూ పేపర్ గ్రహిస్తుంది. అంతే, మనకు ఎంతో రుచికరమైన వేడివేడి ఆలు బోండాలు తయారవుతాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.